హలో అండి, నేను డాక్టర్ శ్రీహర్ష మానేపల్లి, అడ్వాన్స్డ్ లాప్రోస్కోపిక్ జనరల్ సర్జన్, సెడ్నీ సిటీ హాస్పిటల్, విజయవాడ. సో ఈ హెర్నియాకి మరి ట్రీట్మెంట్ ఏంటి? మందులతో తగ్గదా అంటే దానికి మందులకి పరిష్కారం అనేది ఉండదు. ఎందుకంటే ఒక గోడలో గ్యాప్ ఏర్పడింది అనుకోండి, దానిలో చిన్న ఇటుక ముక్క సిమెంట్ పెట్టి దాన్ని పూడుస్తాము. అట్లాగే ఇది కూడా పొట్ట కండలో గ్యాప్ ఏర్పడడం వల్ల ఆ గ్యాప్ ని కుట్లతో పూడ్చి దాన్ని మెష్ అనే దాంతో, అంటే ఒక వల లాంటి మెటీరియల్ తో దాన్ని బలపరుస్తాం అన్నమాట. అది ఆ మెష్ అనేది సిమెంట్ లాగా ఆ కండని బలపరిచి ఫర్దర్ మళ్ళీ హెర్నియా అనేది రాకుండా చేస్తుంది. ఈ ఆపరేషన్ అనేది లాప్రోస్కోపిక్ పద్ధతి ద్వారా లేదా ఓపెన్ ఆపరేషన్ కూడా సాధ్యపడుతుంది. లాప్రోస్కోపిక్ పద్ధతి ద్వారా హెర్నియా సర్జరీ అనేది అడ్వాన్స్డ్ లాప్రోస్కోపీ కిందకి వస్తుంది. అది ట్రైనింగ్ ద్వారా సాధ్యం అవుతుంది. సో ఈ లాప్రోస్కోపిక్ పద్ధతి ద్వారా మనం పొట్ట గోడలో ఉన్న రకరకాల లేయర్స్ ఉంటాయి. అంటే చర్మం, కింద కొవ్వు కింద 3 రకాల కండ, సో వాటి పేషియా కానీ దాని వెనకాల ఉండే పెరిటోనియం, సో మొత్తం ఈ 10 లేయర్ల మధ్యలో ఏ ప్లేన్ లోకైనా లాప్రోస్కోపిక్ పద్ధతి ద్వారా వెళ్ళి అక్కడ ఆ రీజన్ లో ఆ హెర్నియా అనే దాన్ని సెపరేట్ చేసి అక్కడ కుట్లు వేయడం, అక్కడ దానికి సపోర్టివ్ గా మెష్ పెట్టడం అనేది చేయవచ్చు. ఓపెన్ ఆపరేషన్ ద్వారా మనం పెద్దగా కోయాల్సి ఉంటుంది. అదే లాప్రోస్కోపిక్ పద్ధతి ద్వారా అయితే చిన్న చిన్న కన్నాల ద్వారా మనం ఇన్స్ట్రుమెంట్స్ లోపలికి పోనిచ్చి సేమ్ ప్రొసీజర్ ని కొంచెం టైం ఎక్కువ తీసుకున్నా గానీ చిన్న సేమ్ టెక్నిక్ అనేది పూర్తి చేయొచ్చు. అలాగే ఆ రీజన్ లో మనం పెద్ద మెష్ అనేది పెట్టుకోవచ్చు లాప్రోస్కోపిక్ పద్ధతి. సో ఏ రకమైన గురించి అయినా కానీ మీకు ఏమన్నా అనుమానాలు ఉంటే కనుక మీ దగ్గరలో ఉన్న సర్జన్ ని సంప్రదించగలరు, లేదంటే ఈ కింది నెంబర్ కి మీరు కాంటాక్ట్ చేయగలరు. థ్యాంక్ యూ.